కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపే కలత మాన్పే, కరుణ చూపే కలత మాన్పే, యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా? తలరాత ఇంతేనని తరువాత ఏమవునోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? మారాను మధురంగా మార్చెను చూసావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? మారాను మధురంగా మార్చెను చూసావా? కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరు లేరని ఏం చెయ్యలేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా? పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్న యేసు మాటను మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? నేనున్నానన్న యేసు మాటను మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపే కలత మాన్పే, కరుణ చూపే కలత మాన్పే, యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. మారాను మధురంగాను కన్నీటిని నాట్యంగాను మార్చిన దేవుడు వీరి జీవితాల వలె మీ జీవితాలు మార్చగలరు. ఎదురు చూడండి, కన్నీరు తుడుచుకోండి.
మనం పయనిస్తున్నాము అని ఆ కవి రాసి ఉన్నాడు. అందుకే ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ముందు పుట్టి మన ముందే పెరిగి మన ముందే చనిపోయినటువంటి మన ఇగ్నేషియస్ ఉదయ్ కుమార్ జోసెఫ్, ఆయన జూలై 31, 82లో జన్మించి 31 అక్టోబర్ 21న మన నుండి విడిపోయిన సంగతి మనందరికీ తెలుసు. ఆయన లోయలా పబ్లిక్ స్కూల్లో 97 బ్యాచ్ పాస్ అవుట్. ఆయన అన్నయ్య ఇతను ఉదయం 39 ఇయర్స్ అన్నమాట చనిపోయి ఆయన జీవిత కాలం 39 ఇయర్స్. అలాగే ఆయన అన్నయ్య జోసెఫ్ శ్రీరాజ్ కుమార్ జూన్ 4న జన్మించి జూన్ 4, 1978లో జన్మించి క్రీస్తుల 15 అక్టోబర్ 2011లో అభిషేకం పొందాడు. ఆయనతో పాటు అభిషేకం పొందినటువంటి వ్యక్తి మన సురేష్ బాబు. ఆయన 26 నవంబర్ 2014లో చనిపోయాడు. అతన్ని శివాన్ అనే ప్రదేశంలో గౌరవం నుంచి ఒక 100 కిలోమీటర్లు అక్కడ ఆయనను పురస్కారం చేయడం జరిగింది. ఆ రోజు కూడా ఆ ప్రోగ్రాంలో నేను పాల్గొన్నాను కుటుంబ సభ్యులతో పాటు. ఆయన 36 సంవత్సరాలు జీవించాడు. 36 సంవత్సరంలో ఆడిషన్ జరిగింది. 3 సంవత్సరాలు యేసు ప్రభు ఏ విధంగా తన యొక్క పనిని కొనసాగించాడో అలాగనే అతను కూడా జేసు సభలో 3 సంవత్సరాలు పనిచేసి 36 సంవత్సరం చనిపోవడం జరిగింది. ఆయన ఎయిర్బేస్లో 93లో పాస్ అవుతాడు. వీరిద్దరు కూడా మా మహిళా పబ్లిక్ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్, మన టీచర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళతో పాటు వారికి నేర్పిస్తున్నటువంటి వాళ్ళు ప్రిన్సిపల్ ఫాదర్గా వాళ్ళ సన్నస్వామి వాళ్ళ మరియా వాళ్ళిద్దరు కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఆయనకు ఆత్మశాంతిని దేవుడు దయచేయమని, ఆయన చేసినటువంటి తప్పులను ఆ దేవుడు క్షమించి ఆయనకు స్వర్గంలో ఆయనతో పాటు మన కొరకు వేడుకోవాలని ఈరోజు ప్రార్థన చేస్తాను. అలాగే జోసెఫ్, జసిందా వారిద్దరు కూడా మా మహిళా పబ్లిక్ స్కూల్లో 36 సంవత్సరాలు 40 సంవత్సరాలు పనిచేసి మా మహిళా పబ్లిక్ స్కూల్ మహిళా హై స్కూల్లో వారు చేసినటువంటి సేవలను మేము గుర్తుంచుకొని వారికి ఈరోజు మేము వందనం సమర్పించుకుంటున్నాం. అలాగనే జార్జ్, నిర్మల వారిద్దరు కూడా మా మహిళా పబ్లిక్ స్కూల్ వాళ్ళతో చాలా సన్నిధిగా ఉండేవారు. వాళ్ళకు మరి ముఖ్యంగా అన్నిటి ఆరు ఇద్దరు దేవుడు ఊరటమిచ్చి వారి భవిష్యత్తుని దేవుడు వారికి చక్కగా సమర్పించుకోవడానికి ఈరోజు వారి వరకు మరి ముఖ్యంగా అన్నిటి కోసం ఆరోగ్యం కోసం ఈ పూజ అందరూ కూడా వేడుకున్నాం. అందరూ భక్తితో ఈ పూజలో పాల్గొని దేవుడి యొక్క స్వర్గము మన హృదయంలో తప్పకుండా
17వ వచనం నుంచి 27వ వచనం వరకు. యేసు అక్కడకు చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 నెలలు తెలుసుకున్నాను. బెతానియా గ్రామమున యెరూషలేము ఇంచుమించు క్రోసు దూరమున ఉన్నది. వారు సహోదరుని గూర్చి మార్తమ్మ మరియలను ఓదార్చుటకై పలువురు యూదులు అతడుకు వచ్చి, యేసు వచ్చుచున్నాడని వెంటనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళాను. కానీ మరియమ్మ ఇంటి వద్దనే కూర్చుండి ఉండేను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇక్కడ ఉన్నచో నా సహోదరుడు మరణించుండేవాడు కాదు. ఎప్పుడైనా దేవుడు మీరు ఏమి అడిగను మీకు ఇచ్చును అని నాకు తెలియను అని. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పాను. అందుకు మార్తమ్మ అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికాను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించును జీవించును. జీవం ఉండగా నన్ను విశ్వసించు ప్రతి వాడు ఎన్నటికీ మరణింపడు. నీవు విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమా అవతలిపడున్న దేవుని కుమారుడు క్రీస్తువు నీవే విశ్వసించుచున్నాను అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. మాధవన్ ఫ్రాన్సిస్ గారు నాకు వాట్సాప్లో ఈ సమాచారాన్ని అందించారు. ఒకసారి రాత్రి పంపించినట్టున్నారు. ఆ రోజు తెల్లవారుజామున లేవగానే వాట్సాప్ని తెరిచి చూసినప్పుడు ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇమీడియట్గా నాలో వచ్చినటువంటి తలంపులు, ఆలోచనలు ఏమిటి అంటే, ఎంత మూర్ఖుడా దేవుడు, కరుణామయుడు అంటారు, దయామయుడు అంటారు, ప్రేమమయుడు అంటారు. దెబ్బ మీద దెబ్బ వేసి ఒక కుటుంబాన్ని ఇంత నలగొట్టాలా, విరగొట్టాలా, ఆయనతో ఉన్నారా అనేది ఒక మానవ సహజమైనటువంటి ఆలోచనలు, తలంపులు నాలో ఎత్తాయి. నాలో ఆలోచనలు, తలంపులు ఏదెత్తాయి అంటే, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, తాలికట్టకు తాలీలు, బిడ్డకు ఒక జన్మనిచ్చారు. వారిలో ఇంకా భయంకరమైనటువంటి ఆలోచనలు, తలంపులు వచ్చి ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. వీటికి సమాధానం ఉందా లేదా అని కూడా మనం ప్రశ్నించుకోవచ్చు. ఖచ్చితంగా సమాధానం ఉంది. ఇప్పుడు దిన్యాస్ వారు ఒక విషయం కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఆయన అంటారు, ప్రతి ఒక్కటి దేవుడి దగ్గర చూసి తిరిగి దేవుడి దగ్గరికి వెళ్తుంది అని. చెప్పడానికి చాలా బాగుంది, వినడానికి ఇంకా బాగుంది. ఒక పుష్పం వచ్చి తిరిగి దేవుడి దగ్గరికి వెళ్తే అంత బాధ మనకే ఉండదు. ఒక ఆకు వచ్చి భూలోకానికి వచ్చి దేవుడి దగ్గరికి వెళ్తే అంత బాధ ఉండదు. కానీ ఒక మనిషి భూలోకానికి వచ్చి తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళడం అనేది బాధాకరమైన విషయం. ఎందుకు బాధాకరమైన విషయం అంటే, ఒక భూతోనో ఒక ఆకుతోనో మనకి తత్సంబంధాలు ఉండకపోవచ్చు. కానీ ఒక మనిషి, దేవుడి పోలికలో ఉన్నటువంటి ఒక మనిషి, జీవం కలిగినటువంటి ఒక మనిషి భూలోకంలో అతి తక్కువ వయస్సులోనే 39 సంవత్సరాలకే భూలోక యాత్రను ముగించుకుని పరలోక యాత్రకు బయలుదేరాడు అంటే అది బాధాకరమైనటువంటి విషయం. ఏమిటంటే సహోదరి సహోదరులారా, ఇది బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా బహుశా ప్రతి
తనను తాను సమర్పించుకున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఆనాడు యేసు ప్రభు శిలువపై వేలాడుతున్నప్పుడు నా దేవా నీవు నన్ను విడిచిపెట్టితివి అని బిగ్గరగా అరిచాడు. సాక్షాత్తు దైవం మాట. తనకు మన ప్రదీప్కి గుండు పోతున్నటువంటి సమయంలో బహుశా ఈ మాటలు తను చెప్పుకున్నాడేమో అని అనిపిస్తుంది. ఓ దేవా నన్ను విడిచిపెట్టితివి. ఆయన అన్నవార్తలు విన్న తర్వాత బహుశా తల్లిదండ్రులు, భార్య, అత్తమామలు, ప్రతినిధులు కూడా ఓ దేవా నా కుటుంబాన్ని ఎందుకు విడిచిపెట్టితివి అని బిగ్గరగా కేకలు పెట్టుకుంటారు. రెండవసారి తనకు హార్ట్ వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది ఈ మాటలు కూడా చెప్పుకోవచ్చేమో అని. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని తనను తాను సమర్పించుకుని ఉంటాడేమో అని అనిపిస్తుంది. తనను తాను సమర్పించుకుని ఉంటాడు. ఖచ్చితంగా సమర్పించుకుని ఉంటాడు. ఎందుకంటే ఆయన ఒక కఠోరగా విశ్వాసంలో పెరిగినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆత్మను సమర్పించుకొని ప్రాణం విడిచిపెట్టుకున్నాడు. కాబట్టి దేవుడి నుంచి వచ్చాడు కాబట్టి తనను తాను సమర్పించుకొని పరలోక యాత్రకు పయనమయ్యాడు ప్రవీణ్ కుమార్. మనందరం కూడా శాశ్వతంగా ఉండిపోవాలి, శాశ్వత జీవం మనకు కావాలి, దాహంతో మనం ఎదురు చూస్తూ ఉంటాం. అవివేకులు ఏం చేస్తారు అంటే తన యొక్క శిలాఫలకాలను విగ్రహాలను ప్రతిష్ఠించుకోవడం, లేదా పిరమిడ్ రూపంలో రకరకాల ఉండాలని చెప్పేసి స్థాపించుకోవడం చేస్తూ ఉంటారు. దాని ఒక క్రైస్తవుడిగా మనం నమ్మవలసింది మనం యేసుక్రీస్తులో పునరుత్థానం అవుతున్నాము అని. మహావీర్ 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా చెప్తున్నారు. మరణమా, నీవు మమ్మల్ని చంపినా చంపవచ్చునుగాక, కానీ విశ్వాధిపతి అయిన ప్రభువు మాకు పునరుత్థాన భాగ్యము దయచేసి మేము శాశ్వతంగా జీవించినట్లు చేయను అని. అటువంటి శాశ్వత జీవన యాత్రలో ఈరోజు స్థిరపడుతున్నాడు మన ప్రదీప్. చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ జీవితంలో అనుసరించడానికి, పాటించడానికి చాలా కష్టతరంగా ఉంటుంది. కానీ అసాధ్యమైన వారు వీళ్ళటువంటి సంపూర్ణ కుటుంబీకులకు, బంధువులకు చెప్పబోయే సందేశం ఏంటి అంటే ఆనాడు గెలిచిన కాలంలో యేసు ప్రభు సాగిపడి బిగ్గరగా, తండ్రి ఈ పాత్రని నా నుండి తొలగించు అన్నప్పుడు చుట్టుపక్కల ఎవరు లేరు. చనిపోయినటువంటి వార్త నిజము కావాలని మాకు తెలియపరచు అని బిగ్గరగా అరిచి ఉంటారు. అది మానవ సహజం. కానీ యేసు ప్రభు తర్వాత తండ్రి నా చిత్తం కాదు నీ చిత్త ప్రకారం జరుగునుగా అని సమర్పించుకున్నాను. అదే ఇప్పుడు నేను కుటుంబీకులకు, బంధుమిత్రులకు, తల్లిదండ్రులకు చెప్పబోయేది. ఈ పాత్రను ప్రభు మన నుంచి తొలగించలేదు. కాబట్టి మనం చేయవలసింది నీ చిత్త ప్రకారం జరుగునుగా అని. రెండవది మరి తల్లి తన కుమారుడు కఠినంగా శారీరకంగా హింసిస్తూ తీసుకెళ్తున్నప్పుడు కానీ, శిలువపై ఆరాధిస్తున్నప్పుడు కానీ ఒక్క మాట కూడా చెప్పకుండా దైవచిత్త ప్రకారం జీవించింది. సామాన్య స్త్రీ అసామాన్యంగా మారింది. సాధారణ స్త్రీ అసాధారణ స్థాయికి వెళ్ళింది. మనము సామాన్య మానవులు. సామాన్య స్త్రీ ఈ విషయాన్ని గ్రహించి మనం ప్రదీపుని దేవులకు అర్పించాలి, సమర్పించాలి.
ప్రియమైనటువంటి సహోదరులారా, చివరిగా తర్వాత జోసెఫ్ మాస్టర్ని కలిసినప్పుడు బాగా సిల్లు చనిపోయినప్పుడు నేను ఎంత బాధపడలేదు, ఎంతగా ఏడవలేదు. కానీ ప్రదీప్ చనిపోయినప్పుడు చాలా బాధగా ఉన్నాయని, అది కూడా సహజమే. ఎందుకంటే మేము సన్యాసులు కాబట్టి మా కుటుంబం అంటూ ఉండదు, సంసార జీవితం అంటూ ఉండదు. కాబట్టి సరే దేవుడి దగ్గరికి వెళ్ళారు అని చెప్పేసి ప్రదీప్ ఒక కుటుంబం ఉంది, ఒక భార్య, ఒక బిడ్డ. అది మానవ సహజం. ఆ భావం అనేది, ఆ భావాన్ని మనం కప్పు వేసుకోకుండా దేవుడికి సమర్పించుకుని నీ చిత్ర ప్రకారం జరుగులుగా కానీ సమర్పించుకుంటూ ప్రదీప్ యొక్క ఆశయాలు మరియు భార్య దాదాపు 10 సంవత్సరాలు జీవితం గడిపారు. కాబట్టి ఆయన యొక్క హావభావాలు మీకు తెలుసు, ఆయన దేవుడు మీకు తెలుసు, ఆ సిద్ధాంతాలు మీకు తెలుసు. ముందుకు తీసుకువెళ్ళండి. మీ అబ్బాయిని ఆ యొక్క వాతావరణంలో పెంచండి. తిరిగి మన దేవుడికి ఇచ్చినటువంటి బహుమన మంచి గిఫ్ట్ అది తప్పకుండా పునరుత్థానంలో భాగస్థలో అవుతాడని మనం విశ్వసిస్తున్నాం. అది మన విశ్వాసం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మరణించినటువంటి ఇతనికి మీ యొక్క సన్నిధించవలసినటువంటి మంచి అవకాశాన్ని ఆ బిడ్డకు దయచేయండి. అదేవిధంగా అనే యొక్క సత్వని అయినటువంటి అమిటి ఆరు వీరిద్దరు కూడా మీ యొక్క హస్తము చాచి ఆశీర్వదించి వారికి ఊరటను దయచేయండి. వారి భవిష్యత్తులో మీరే వారికి తోడుగా ఉండి వారిని ముందుకు నడిపించండి ప్రభువా. అదేవిధంగా తన యొక్క తల్లిదండ్రులను బంధుమిత్రులను ఈ సమయంలో వదలచుమని ఈరోజు ప్రత్యేకంగా ఈ రోజులో ప్రార్థించుకుంటున్నాము. మేము కూడా ఒక రోజు నీ యొక్క స్వర్గములో స్వర్గము తరచి ఉంచుమని మా ఆత్మీయం చేసి క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. Praise
శరీరం యేసుక్రీస్తు శరీరము అవును కాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కూటాలను సమర్పిస్తున్నాము. వారు అప్పగింపబడిన నుంచి శిష్యులకు ఇచ్చుచు ఏమన్నది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీశవము, మీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్యేయ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, మీరు సంపాదించుకొని ప్రజలందరినీ విశ్వాసముందును ప్రేమయందును దృఢపరచును. మీ చిత్త ప్రకారము మీ సమూహమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకించును. దయగల తండ్రి, నలుదశలు చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచు.
ఆయన తండ్రి ఈ లోకం నుండి పిలుచుకున్నటువంటి ఇగ్నేషియస్ ప్రదీప్ కుమార్ యొక్క ఆత్మను దయతో స్వీకరింపుడు మీ ప్రేమ ఈ లోకం నుండి చూపించుకున్నటువంటి మీ కుమారుని దయతో స్వీకరించండి. ఆయన ఆత్మకు విశ్రాంతిని దయచేయమని వేడుకొంచుకున్నాము. కుటుంబావస్థలైన మీ కుమారుడు మీరు ఉత్తానమందు పాల్గొంటారాక. చనిపోయిన మా సహోదరులు మరి ముఖ్యంగా సిరిల్ గురువు అయినటువంటి సిరిల్ని దయతో మోక్ష ప్రాప్తిని దయచేసి వేడుకుంటున్నాము. కూడా మీ సమక్షంలో ఎల్లప్పుడూ కఠినంగా మోక్షాన్ని నిర్వహించగా నిత్యానందం పొందడంగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనీ చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలను లోకమునకు దయచేయించున్నాము. దేవుడు చేసినటువంటి దేవుడు మనకు కల్పిస్తున్నటువంటి ద్వారా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా మా పాపమును లెక్కింపగా మీ సువిశ్వాస విశ్వాసమును వీక్షింపును. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపును. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా ఏడిన వారి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ప్రభు ఇచ్చినటువంటి సమాధానాన్ని ఒకరికొకరు
ఈశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపమును పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ కృపని విందులో పాల్గొనడానికి వచ్చిన వారు ధన్యులము. Kasta
దయచేసి అందరూ కూర్చొని ఇప్పుడు ముగ్గురు మనతో వారి యొక్క అనుబంధాలు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి అనుబంధాల గురించి ఉన్నారు. మొట్టమొదటిగా మన డాడీ ఇంకా నిద్రపోతున్నారు. ఎందుకు అంటే దానికి ఆన్సర్ ఇంకా కొన్ని క్షణాల్లో ఈ భౌతిక దేహాన్ని కూడా మనం విడిచిపెట్టి భూమికి అప్పగించి తర్వాత చూడటానికి కూడా వీలు. ప్రియమైన సహోదరులారా, మనకు ఆన్సర్ లేదు ఎందుకు ఈ మరణం అనేది సంభవిస్తున్నది. కానీ సురేష్ బాబు చెప్పినట్లు నమ్మకం అనేది జేసు ప్రభు మీద ఉన్న నమ్మకం. ఇజ్రాయేల్ అండ్ ప్రవీణ్ నా స్టూడెంట్గా చిన్న పిల్లల్లో గుంటూరులో చదివినప్పుడు, మన ఎంపీఎస్లో చదువుకుంటున్నప్పుడు ఎంత చక్కగా చదివేవాడు. యాజ్ ఎ క్యాథలిక్ చిల్డ్రన్ వాడు నాన్న అమ్మ వాళ్ళలాగా ప్రేయర్ చేసుకోవడం, ఈ గుడికి రావడం, ఎప్పుడు ఏ ఫంక్షన్ జరిగితే ముందుకు ఉండడం. జోసెఫ్ సార్ నేను ఎంపీఎస్లో ఉన్నప్పుడు సీనియర్ క్లార్క్గా ఆఫీస్ మొత్తం చూసుకునేవాడు. ఆయనకు అప్పగించే చాలు పర్ఫెక్ట్ జెంటిల్మెన్. తనకి ఇచ్చిన పనిని చాలా చక్కగా చేసేవాడు. మాకు ఆఫీస్ నాకు పని లేదు, ఎందుకంటే జోసెఫ్ సార్ ఉండేవాడు. ఫ్రాన్సిస్ సార్తో పాటు ఇంక వాడు కూడా ఆఫీస్ని పర్ఫెక్ట్గా చూసుకోలేము. వాడు సత్యమని మన తెలుగు స్కూల్లో టీచర్గా పనిచేసినప్పుడు పిల్లలందరూ ఆమెని చేస్తారని చాలా ఎక్కువగా పొగడేవాడు. ఎందుకంటే వెరీ 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 గుడ్ టీచర్. వీళ్ళు నాకున్న వీళ్ళతో పాటు ఎక్స్పీరియన్స్తో ఈరోజు వాడు ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకొని ఉన్న స్థలంని వాడు ఓదార్పు చెప్పలేదు. ఈనాడు జీవితం లేకుండా ముందుగా ఉన్నాయి. ప్రతి మన ఇంతమంది కుడి ఉన్నామని అతనికి తెలుసా? నేను ఇప్పుడు చెప్తున్న మాట, ఫాదర్స్ చెప్పిన మాటని వింటున్నాడా? మరణం అనేది దాటిన తర్వాత ఏం జరుగుతుంది అని మనకెవరూ తెలియదు. ఎవరో అక్కడి నుంచి వచ్చి చెప్పలేదు. కానీ మళ్ళీ చెప్తున్నాను, మనకున్నది ఒకటే, క్రీస్తు ప్రభు మీద ఉన్న నమ్మకం. యేసు ప్రభు మన కోసం దిగి వచ్చి పాటలోని అనుభవించి మరణించి మనకు లేచాడు. అదే మన విశ్వాసం. ఈ విశ్వాసం లేకపోతే మనం ఉండడానికి అర్థమే. ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రతి మనం చెప్తున్న మాటని మన ఇక్కడ అతని కోసం
మనం చూడలేకపోవచ్చు. మనం హెవీ హెడేక్ వచ్చిందనుకోండి, లేదా హై ఫీవర్ వచ్చిందనుకోండి, ఏదో మందు పెట్టి చూస్తాము, తీరలేదు, ఇంకా పెయిన్ ఉన్నప్పుడు ఏం చేస్తాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే నమ్మకం వచ్చేస్తుంది అతని మీద. మామూలుగా అతను ఇచ్చిన మందుల కంటే, మాత్ర కంటే, టాబ్లెట్స్ కంటే అతని మీద ఉన్న విశ్వాసంతో మన హెడేక్ పోతుంది, లేదా ఫీవర్. అదే నమ్మకమే మన జీసస్ ప్రభు మీద మనకున్న నమ్మకం. I am the way, the life and the truth. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నేనే పునరుత్థానం. మన ప్రతి ఒక్కరు ఏదో ఒకసారి ఈ మార్గం ద్వారా దాటాలి అందరూ. కానీ ఎందుకు ఇలా ఇప్పుడు జరిగింది? ఈ కొద్ది వయసులో ఎంతో మంది, చాలా మంది వరుసగా ఉంటున్నారు. వయసు ఎక్కువై లేదా బాధలో ఉండి ఎంతో మంది వరుసలో ఉంటే ఎందుకు ప్రభు వీటిని తీసుకెళ్ళాలి? పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ అప్పుడు కూడా ప్రభు ఏం చెప్తున్నారంటే, జోసెఫ్ సార్ చెప్పవలసింది జసిదా గారికి చెప్తున్నాను, మనకు ప్రభు చెప్తున్నాను, వాడి ద్వారా నేను ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని పూర్తి చేశారు, నేను వాళ్ళను డికెట్ చేసి తీసుకున్నాను. అది నాకు ఆనందం అని ప్రభు. అందుకే అన్ని దేవుని ప్రణాళిక ద్వారానే జరుగుతుంది. దీంట్లో వయస్సు అని లేదు, లాంగ్వేజ్ అని లేదు, మతం అని లేదు. అందరూ ఒకే పోవలసే ఏదో ఒక రోజు. ఈ రోజు మన మధ్యలో ఎక్కడి లేని చోట అనేది లోటు అనేది మన దేవుడి మీద మనకున్న విశ్వాసం ద్వారా ఓదార్పును తీసుకొని ఆయన ద్వారా మనకు ఎన్నో విధాలుగా ఆశీర్వాదములు దయచేయబోతున్నారనే విశ్వాసం మాత్రం మనకు ఉండాలి. ఆ మీటింగ్ గురించి చెప్పవలసింది ఒకటే. ఎందుకంటే ఫాదర్ గారు, జోసెఫ్ గారు ఎన్నోసార్లు మాట్లాడినప్పుడు తన కోడల గురించి చాలా గొప్పగా మాట్లాడారు. చాలా గొప్పగా, అంటే బిగ్ బ్లెస్సింగ్ ఫర్ ద హౌస్. కానీ ఈరోజు ఈ ఫ్యామిలీ మొత్తం వాళ్ళందరూ ఈ ఓదార్పు కావలసిన చోట్లు ఉన్నప్పుడు మనం వీటి కోసం ప్రార్థించుకుంటున్నాము. కానీ తప్పకుండా దేవుడు ఇంత తొందరగా తీసుకున్న సిరి ద్వారా, ఇది ప్రదీప్ ద్వారా వీళ్ళందరినీ దీవిస్తున్నారని నమ్మకంతో తాను ఇంకా వాళ్ళ కోసం ప్రేరణ చేసుకుంటాం. తప్పకుండా ప్రభువుని ఆశీర్వాదములు మిక్కిలిగా ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రదీప్తో ఉండి, ప్రదీప్ శివుడితో ఆడుకొని మన మధ్యలో ఉన్నటువంటి ఫాదర్ బ్రిటో దాని యొక్క సందేశాన్ని, దాని యొక్క అనుభవాన్ని పంచుకోవాలని ఫాదర్ బ్రిటోతో చేసిన దానికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియపరుస్తున్నాను. ఈ యొక్క సమయమున నేను సిరిల్ మరియు ఫాదర్ సిరిల్ మరియు ప్రదీప్ వారి తరఫున మాట్లాడాలనుకుంటున్నాను. జోసెఫ్ అంకుల్, జసింత ఆంటీ, మీ ఇద్దరు కూడా యూ గేవ్ బెస్ట్ ఫర్ దెమ్. వారి జీవితాల్లో వారికి కావాల్సినటువంటి బెస్ట్ థింగ్స్ ఇచ్చారు. అంకుల్ అయితే, జోసెఫ్ అంకుల్ అయితే వెరీ హార్డ్ వర్కింగ్. ఆయన ఏదైనా సాధించాలనుకుంటే ఆ తలుపుతో రాత్రి పగలు పనిచేస్తూ ఉంటారు. అదే తత్వాన్ని వీళ్ళిద్దరు కూడా, ముఖ్యంగా
ఫాదర్ సిరిల్ మరియు ప్రదీప్ ఇద్దరు కూడా వాళ్ళ డాడీ అబ్జర్వ్ చేసుకుని వాళ్ళు అవార్డు తీసుకున్నారు. జసింత అంటే స్కూల్లో టీచర్ పని చేస్తున్నా ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి ప్రేమతో ఆప్యాయంతో అంకులు ఉన్న స్పీకర్స్కి బ్యాలెన్స్ చేస్తూ వారిని వారిద్దరిని కూడా చాలా చక్కగా ఆదరించారు. వారిద్దరి తరఫున నేను తెలియపరుస్తున్నాను, అంకుల్ ఆంటీ, యూ గేవ్ యువర్ బెస్ట్. You are the best parents for them. ఇప్పుడు నేను కొన్ని మా యొక్క చిన్ననాటి కొన్ని సంఘటనలు అట్లీస్ట్ 2 things I would like to share. ఇది 1980s and 90s జరిగినటువంటి కొన్ని సంఘటనలు. మొట్టమొదటిగా సిరిల్, ప్రదీప్, myself and my brother Lambi and Thomas and Johnny, we were four of brothers, four group. And then later తర్వాత Mark, Jesus, తర్వాత ధనంజయ్, ఫ్రాన్సిస్, తర్వాత నాని, మేమందరం కలిసి ఉండేవాళ్ళం. సో అన్నయ్యలంతా ఒకటిగా ఉండేవాళ్ళం, తమ్ముళ్ళంతా ఒకటిగా ఉండేవాళ్ళం. సో మా యొక్క అన్నయ్యలను మేము తమ్ములను కంట్రోల్ చేయాలని చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు కూడా మాకున్న ఒకే ఒక పాస్వర్డ్ ఏంటంటే డాడీ చెప్తాను నీ గురించి అని చెప్పేవాళ్ళు. అంటే సైలెంట్గా మా మాట వినేవాళ్ళు, చాలా చక్కగా జీవితం సాగిపోయాడు. ఆ కొంతకాలం గడిచింది. ఇంకొంతకాలం గడిచిన తర్వాత డాడీ చెప్తాను పాస్వర్డ్ కూడా పనికిరాదు అది చెప్పుకో అనేవాళ్ళు. సో లైఫ్ అలా సరదాగా సాగిపోయేది. ఏదైనా కానీ చాలా సరదాగా సంతోషంగా అన్నదమ్ములమైనా కానీ చాలా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగి మంచిగా ఉండేవాళ్ళం. ఈ గుడిలో మేము క్వైర్ గ్రూప్లో ఉండేవాళ్ళం. సిస్టర్స్ మాకు పాటలు నేర్పించేవాళ్ళం. ఒక్కొక్కరికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి మేము వాయిద్యాలు వాయించేవాళ్ళం. తర్వాత తెల్లారి పొద్దునే గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్ చేసేవాళ్ళం, బాస్కెట్బాల్ ఆడేవాళ్ళం. మాకు సమయం దొరికితే చాలు క్రికెట్ ఆడేవాళ్ళం. క్రికెట్ ఈజ్ మెయిన్ గేమ్. బాగా ఇన్వాల్వ్ అయిపోతాం, బాగా ఇన్వాల్వ్ అయిపోయి వీఆర్ వెరీ కాంపిటేటివ్ విత్ ఈచ్ అదర్. చాలా కాంపిటేటివ్ ఉండేవాళ్ళం. ఈ విధంగా అన్నాలలో మేము ఒకరికొకరు ఇన్స్పైర్ చేసుకుంటూ ఒకరి పట్ల ఒకరి గౌరవం కలిగిస్తూ జీవించేవాళ్ళం. చాలా లవ్లీగా ఉండేవాళ్ళం. దేవుడు ప్రసాదించినటువంటి ఈ యొక్క జీవితంలో, ఈ జీవితం అనే పరుగు బంధంలో ఈ ఇద్దరు అనాథములు మాకంటే ముందుగా ఈ యొక్క పరుగు పందాన్ని ముగించి ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఆ దేవాది దేవుడు మీ ఇద్దరి ఆత్మలకు మీ ఇద్దరి విశ్రాంతి దయచేయమని, మరి ముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఆ దేవుని చెంత ఉండి మీరు ఆస్వాదించి కరుణించి కాపాడమని మనసారా కోరుతూ ప్రతి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మన మధ్యలో ఉన్నటువంటి మిస్టర్ సరాజ్, ఆయన మన జోసఫ్ గారు తమ్ముడు. నేను ఆయన చాలా పరిచయం. ఆయన మాతో పాటు చాలా సంవత్సరం ఉండేవారు. 1985 నుంచి మేమంతా కలిసి ఉండేవాళ్ళం. ఏంటంటే ఈ వెరీ గుడ్ లవబుల్ పర్సన్. ఎక్కడున్నా ఎవరైనా సరే తన ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తారు. ఫలానా వ్యక్తి అలాంటి నేను చూసిన
మూడోది ఏంటంటే ఈజ్ అవుట్ ఆఫ్ వే టు హెల్ప్ పీపుల్. ఎటువంటి వ్యక్తికైనా సరే he has got a helping tendency and abilities. These qualities he imbibed, these three qualities I have seen in him. So ఈ మూడు క్వాలిటీస్ నేను చూసినటువంటి ఆయన జీవితం. అదే కాకుండా ఆయన ప్రతి వ్యక్తికి ఆయన చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడి అతన్ని పక్క మలుచుకుంటాడు అన్నమాట. అలాంటి మనస్తత్వం గల వ్యక్తి ప్రదీప్. సో ఈరోజు మన మధ్యలో లేనటువంటి దాన్ని మనం తలుచుకున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా మా అన్నయ్య వాళ్ళు చాలా బాధలో ఉంటారని చూసిన అయినా సరే ఇది మన ఫాదర్ మన చేతిలో ఏమి చేయాలి ఏమో అంత దేవుడి సన్నిధానంలో మనం వాళ్ళ కోసం ముఖ్యంగా ప్రార్థన చేద్దాం. అందుకని మనం ఈ తెలియజేస్తున్నాము. గుడ్డు సేవ ద్వారా స్కూల్ ద్వారా మన వైరాలలో ఉన్నటువంటి సెంట్ ఆన్స్ జేఎంజీ రోజుకోం అందరూ కూడా కలిసి పూజాలని వారి కోసం అర్పిస్తున్నాము. కాబట్టి వారు ఎంతో ఆదరణతో బాధ్యతగా కార్యక్రమాన్ని కొనసాగించండి అని మనకి అన్ని రకాలుగా మనకి వారు సహాయం చేశారు. వారికి పవన్ గారికి మరి ముఖ్యంగా సురేష్ గారికి పాటలు పాడినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా ఈ వ్యక్తి ఏం చేశారని నేను 2010లో కమిటీ ఈ మ్యారేజ్ ముందు జరిగినటువంటి నేను బోస్టన్కి మీటింగ్ వెళ్ళినప్పుడు అతను 125 కిలోమీటర్స్ సౌత్లో ఉండేవాడు. కార్లో వచ్చి ఆ మీటింగ్ అయిన తర్వాత నన్ను కృష్ణారెడ్డి సార్ ఇద్దరు వెళ్ళాను. ఓల్డ్ బాయ్స్ మీటింగ్ తర్వాత తీసుకెళ్ళి 2 రోజులు తనతో పాటు ఉంచారు. ఆయన తీసుకొచ్చినటువంటి కార్లో వెనక జోసఫ్ అనే రాశారు. నేను కూడా అడిగాను, ఎందుకు నీ పేరు ప్రదీప్ కదా, ఎందుకు జోసఫ్ అని రాసేవాను అన్నప్పుడు డాడీ వెళ్తాను నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ డాడీ మనతో చాలా ఐక్యంగా ఉండేవారు. తర్వాత ఆ రోజు నా పట్లన్నీ మురిగా ఉంది, వాచ్ చేయాలను. వెంటనే అన్నీ ఇవ్వండి బాధ నేనే మొత్తం వాచ్ చేసి తర్వాత సాయంత్రం ఏం చేసి ఆయన చేసినప్పుడు కూడా వద్దాను. లేదు, నా నాన్నకి చేసినట్లు మీకు కూడా చేయాలి అని అలా చేసి 2 రోజులు కూడా నన్ను చాలా వరకు చూస్తున్నాను. తర్వాత ఆమెకి కానీ జోసఫ్ కానీ వాళ్ళు ఎప్పుడెప్పుడో వచ్చారు ఇండియాకి, ఏదో ఒక వస్తువులు పంపించేవారు. అటువంటి ఒక మంచి వ్యక్తి. అలానే ఆ రోజు అన్నితో మాట్లాడినప్పుడు ఒకే మాట జరిగింది, పండుకొని మాట్లాడకపోయింది. నేను సమయం వారు వేరే ముందు అలా ఉన్నాం. అప్పుడు చెప్పింది, వాళ్ళ సెలవు చనిపోయినప్పుడు మీరు ఉన్నారు, మేము ఉండలేనప్పుడు ఆమె చెప్పింది ఉన్నారు. యాక్చువల్లీ నేను హృదయం చనిపోయినప్పుడు పక్కన ఉండలేకపోయానని ఏడ్చి నేను చూసిన వరకు జార్జ్ కానీ నిర్మలం కానీ అమ్మాయి పేరు ఓకే హస్బెండ్స్ ఓకే. సో వీరు కూడా చాలా ఆమెకి చాలా మంచి స్టేట్గా పెంచారు. నేను మాట్లాడుతున్నాను ఆమెకి అంటే నేను చూడండి ఆ రోజు ఏడ్చుకున్నటువంటి వ్యక్తి మేము ఉన్న హౌస్కి వెళ్ళినప్పుడు చాలా చక్కగా కూర్చొని జరిగినటువంటి విషయాలు కూడా చెప్తుంది. ధైర్యం, ఆ ధైర్యాన్ని పెంచినది ఆమె. అందువల్ల ఈరోజు మేమందరం కూడా మీకోసము జోసఫ్ మరియు సీత కోసం ప్రత్యేకంగా ప్రార్థించాము. మనందరూ కూడా నేను ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము. అన్నిటికీ మరియు మన ఆరోగ్య దేవుడు మంచి భవిష్యత్తు దయచేయమని ఈరోజు నేను ప్రత్యేకంగా ముందులో పెడుతున్నాను. అందువల్ల ఈరోజు వారి కుటుంబం
స్కూల్ అంటే చాలా ఇంకా దగ్గర ఉంటుంది. అందువల్ల లోయలా పబ్లిక్ స్కూల్లో చదివినటువంటి అలుమిని అయినా సరే, పనిచేసి వెళ్ళిపోయినటువంటి టీచర్లు అయినా సరే, ఇప్పుడు పనిచేసినటువంటి వారందరూ కూడా జోసెఫ్ ఫ్యామిలీతో చాలా క్లోజ్గా ఉండేవారు. అందువల్ల మా టీచర్స్ కొంతమంది రిటైర్ అయినటువంటి టీచర్స్ కూడా కొంతమంది ఉన్నారు. అందువల్ల మేమందరూ మీకు తోడుగా నీడగా ఉండి మీతో పాటు మేము కూడా నడుస్తుంటాము అని చెప్పేసి మీకోసం ప్రార్థన చేస్తామని నేను నా యొక్క వాగ్దానం చేస్తున్నాను. అందువల్ల సెలవు చనిపోయినప్పుడు కూడా అప్పుడు కూడా నాకు ఒక విషయం దేవుడు తెలియజేశాడు. అక్కడ ఆయన చనిపోయిన తర్వాత ఆయన పిల్లలకు నేర్పించిన ఆ స్కూల్ పిల్లలందరూ వచ్చారు. అప్పుడు వారందరూ కూడా ఏడ్చుకొని ఒక మాట చెప్పారు, ఫాదర్ సెల్ లేవండి లేవండి, వీఆర్ మిస్సింగ్ యూ అని. ఇంకా నాకు గుర్తున్నాను. సో అందువల్ల ఒకరిని శరీరాన్ని 36 సంవత్సరంలో కోల్పోవడం, హృదయం 39వ వయసులో కోల్పోవడం వారి కుటుంబ సభ్యులకు చాలా కఠినమైనది. కానీ మేము ఉన్నాము, నేను కూడా మీతో పాటు నడుస్తుంటాను, మీ కొరకు ప్రార్థిస్తుంటాను, మీతో పాటు ఉంటామని చేస్తున్నాను. అందరికీ ఈరోజు మనం ప్రత్యేకంగా అన్నింటి కోసం ఆరోగ్యం కోసం మేము కూడా ప్రార్థించండి. మీరు ఎప్పుడప్పుడు ప్రార్థన చేయాలంటే వాళ్ళు కూడా పెట్టుకుని ప్రార్థన చేయండి. దయచేసి ప్రార్థన చేస్తాను. ప్రార్థించుదాం. ఓ ప్రభువైనము సర్వేశ్వర, నీ కుమారుడు తన శరీరం ఆహారంగా ప్రసాదించు ఈ దివ్య సంసారముందు ఇక లోకము యాత్రకు కావలసిన ఆహారం మా కొరకు సిద్ధపరచెను. ఆహారంలో శక్తిని పొంది జీవించి ఆ తరువాత మరణించిన మా సోదరుడు ఇగ్నేసియస్ ప్రతి కుమారుని నిత్య జీవములో క్రీస్తునందులో భాగస్థురాలన్నట్లు అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రాణదానం చేసిన దేవుని దృఢ నమ్మికతో ప్రార్థించుదాం. ఆయన పరమాత్మ ఈ మృత శరీరమును పరిపూర్ణముగా పునీతులతో సత్సంగత్యము అనుభవింప పునరుత్థానం గావించుగాక. ఇతడు పాపములన్నిటిని క్షమించి పరమపితతో సఖ్యతను అనుభవింప మన మేపడియ క్రీస్తునాథుడు సురక్షితముగా స్వర్గములకు చేర్చుగాక. సకల పునీతుల సమేతముగా పరలోక రాజు సమక్షమున ఈయన శాశ్వత సంతోషము పొందుదురుగా. మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. ఓ సర్వేశ్వర, ఇతనికి నిత్య విశ్రాంతిని ప్రసాదింపుడు. మీ దివ్య ప్రకాశం యందు శాశ్వతముగా వెలుగుగాక. అందరూ ఇతని ఆత్మను చేయకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. దయామయ తండ్రి, మా సహోదరుడు సూచించున్నాము. ఓ సర్వేశ్వర, మా ప్రార్థనలను దయతో ఆలకింపుడు. ఈ మీ దాసుడు స్వర్గ ద్వారములు తెలుపుడు. మేమందరం క్రీస్తునాథుని కలుసుకొనుము. తదుపరి మీతోను మా సహోదరులతోను శాశ్వతముగా ఉండి పరస్పర విశ్వాసపూరిత మాటలతో ఓరటలు సహాయం చేయదు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండనుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు ప్రతి కుమారాత్మకు విశ్రాంతిని దయచేయుగాక.
శక్తికి మించిన శోధన రాదని, శోధనలో నా మార్గం నీవని. శక్తికి మించిన శోధన రాదని, శోధనలో నా మార్గం నీవని. సెలవిచ్చినావా నడిపించరావా, సెలవిచ్చినావా నడిపించరావా. నా హృదయ భారం తీర్చు యేసయ్యా, నీ ఒడిలో నన్ను ఓదార్చుమయ్యా. కీడు వెనుక మేలుంటుందని, వీడక నీదు కృపనిస్తావని. కీడు వెనుక మేలుంటుందని, వీడక నీదు కృపనిస్తావని. నీ వేచియుంటిని వేవేగరావా, నీ వేచియుంటిని వేవేగరావా. నా హృదయ భారం తీర్చు యేసయ్యా, నీ ఒడిలో నన్ను ఓదార్చుమయ్యా. నా హృదయ భారం తీర్చు యేసయ్యా, నీ ఒడిలో నన్ను ఓదార్చుమయ్యా. అపనిందలతో అలసితిని, ఆదరణ కోరి నిలచితిని. అపనిందలతో అలసితిని, ఆదరణ కోరి నిలచితిని. నా హృదయ భారం తీర్చు యేసయ్యా, నీ ఒడిలో నన్ను ఓదార్చుమయ్యా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు. జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా,
పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా సర్వసత్యమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై సర్వసత్యమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై లోక మహిమ చూడక నీ జాడలు వీడక లోక మహిమ చూడక నీ జాడలు వీడక నీతోనే నిలవాలి నిత్య సియోనులో ఈ దర్శనం నా ఆశయం ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించిన
మీరు వాయిస్ అన్మ్యూట్లో పెట్టుకుంటే బాగుంటుంది. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రార్థించుదాము. ఓ యేసుక్రీస్తు ప్రభువా, మీరు 3 దినములు సమాధిలో ఉండుట వలన మీ యందు విశ్వాసముంచిన వారందరి సమాధులను మహిమపరచి మీ పునరుత్థానమందు దృఢ నమ్మిక కలిగించితిరి. మీరే ఉత్థానము జీవమును మీ దాసుని ప్రదీప్ కుమార్ మరల మహిమతో లేపు వరకు ఇతనికి శాంతియుత విశ్రాంతిని ప్రసాదింపుడు. యుగ యుగములు జీవించి పాలించు మీ దివ్య ముఖ కాంతి యందు ఇతనికి పరలోకమున నిత్య విశ్రాంతిని అనుగ్రహించండి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన పడిన వారిని మేము మరణించినట్లు శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదం చేతనికిన మరియమ్మ వందనము. ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ప్రభు మన ప్రదీప్కు నిత్య విశ్రాంతి కలుగునుగాక. అంటే ఇక్కడికి రండి. ఇటు అందరు కాదండి, ఇక్కడ నుంచి ఆదరించువాడా నీకే స్తోత్రము, ఆదుకునే దేవా నీకే వందనం. ఆదరించువాడా నీకే స్తోత్రము, ఆదుకునే దేవా నీకే వందనం. రక్షించు దేవా నీకే స్తోత్రము, రక్షించు దేవా నీకే స్తోత్రము. కాపాడే దేవా నీకే వందనం, కాపాడే దేవా నీకే వందనం. ఆదరించువాడా నీకే స్తోత్రము, ఆదుకునే దేవా నీకే వందనం.
ఒంటరిగా ఉన్నప్పుడు నేను కృంగిపోతున్నా, అందరిలో ఉన్నప్పుడు నేను నవ్వుతూ ఉన్నా, ఒంటరిగా ఉన్నప్పుడు నేను కృంగిపోతున్నా, అందరిలో ఉన్నప్పుడు నేను నవ్వుతూ ఉన్నా, బంధువులే తూలనాడినా నీవు నన్ను మరచిపోవుగా, కన్నవారే నన్ను త్రోసేసిన నీవు నన్ను విడచిపోవునా, బంధువులే నన్ను తూలనాడినా నీవు నన్ను మరచిపోవునా, కన్నవారే నన్ను త్రోసేసిన నీవు నన్ను విడచిపోవునా, ఈ లోక ప్రేమ నిర్జీవమైనది, నా యేసు ప్రేమ సజీవమైనది, ఈ లోక ప్రేమ నిర్జీవమైనది, నా యేసు ప్రేమ సజీవమైనది, ఆదరించువాడా నీకే స్తోత్రము, ఆదుకొనే దేవా నీకే వందనం. హృదయాన్ని కదిలించే నీ వాక్యము యేసయ్యా, దీనుడనై నేనుండగా ఆదరించినావయ్యా, హృదయాన్ని కదిలించే నీ వాక్యము యేసయ్యా, దీనుడనై నేనుండగా ఆదరించినావయ్యా, నా పాప దోషాలు క్షమించి నన్ను శుద్ధి చేసినావయ్యా, నీ పరిచర్యకై నన్నెన్నుకొని నీ సేవలో నన్ను ఉంచినావయ్యా, నా పాప దోషాలు క్షమించి నన్ను శుద్ధి చేసినావయ్యా, నీ పరిచర్యకై నన్నెన్నుకొని నీ సేవలో నన్ను ఉంచినావయ్యా, ఈ లోక బంధం మట్టి పాలవునుగా, నా యేసు బంధం పరలోకం చేర్చెనుగా, ఈ లోక బంధం మట్టి పాలవునుగా, నా యేసు బంధం పరలోకం చేర్చెనుగా, ఆదరించువాడా నీకే స్తోత్రము, ఆదుకొనే దేవా నీకే వందనం, ఆదరించువాడా నీకే స్తోత్రము, ఆదుకొనే దేవా నీకే వందనం, రక్షించు దేవా నీకే స్తోత్రము, రక్షించు దేవా
నీకే స్తోత్రము. కాపాడే దేవా నీకే వందనం. కాపాడే దేవా నీకే వందనం. ఆదరించువాడా నీకే స్తోత్రము. ఆదుకొనే దేవా నీకే వందనం. ఆదరించువాడా నీకే స్తోత్రము. ఆదుకొనే దేవా నీకే వందనం.